సినిమా గేమ్ చేంజర్ ఎలా ఉంది మేము ఉంది. ఇప్పుడు ఏం నచ్చింది సినిమాలో? సూర్య క్యారెక్టర్ బాగా అనిపించింది, బాగా యాక్ట్ చేశారు ఆయన. యాక్షన్ సీక్వెన్స్ ఎలా అనిపించాయి? చాలా నచ్చింది, బాగుంది. రామ్ చరణ్ తేజ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా నేచురల్ గా యాప్ట్ అయింది ఆయన క్యారెక్టర్ తనకి. ఓకే అమ్మ, అప్పన్న క్యారెక్టర్ బాగుందా, పోలీస్ ఆఫీసర్ బాగుందా, లేదా ఐఏఎస్ ఆఫీసర్ బాగుందా? అన్ని బాగున్నాయి యాక్చువల్లీ. మీ ఫేవరెట్ ఏది మేము మూడిట్లో? రామ్ నందన్ క్యారెక్టర్. ఓకే మేడం, సినిమాలో సాంగ్స్ ఎలా అనిపించాయి? ఇంకా ఆ సాంగ్ కూడా ఉంటే బాగుంది, నాన్న హైరానా. మిస్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా కొద్దిగా లోలో ఉన్నాం. ఆ సాంగ్ చాలా బాగుంది, మాకు ఉట్టి చూసిన 10 seconds లోనే మాకు బాగా నచ్చింది. దానికోసం ఎక్స్పెక్ట్ చేసాం కానీ అది లేదన్నారు. స్టోరీ దానికి బదులుగా స్టోరీ కొద్దిగా ఎక్కువ పెట్టారు కదా, బాగా అనిపించింది. సినిమా ఎంగేజింగ్ అనిపించింది 2.5 గంటలు. అస్సలు ఎంగేజింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్. ఐ మీన్ పొలిటికల్ గా తెలియని వాళ్ళకి చాలా తెలుసుకోవడంలో బాగా చూపించారనిపించింది. రామ్ చరణ్ గారు కలెక్టర్ కాదు, ఒక కలెక్టర్ కి ఇంత ఉంటుందా అనేది చాలా మందికి తెలియదు. ఒక కలెక్టర్ ఇన్ని పాటించాలా ఇవన్నీ మనకు తెలియదు కదా. మూవీ వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. చాలా మంది పెద్ద ఆఫీసర్స్ ని తక్కువ చేసి చూపించారు అని చెప్తున్నారు. అలా ఏం లేదండి, బాగుందా మేడం? సినిమా అయితే బాగుందా? సినిమా బాగుంది. మేడం ఈవిడేం గుర్తుపెట్టారా మీరు? రేటింగ్ 5 టాప్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 4.9 ఇస్తానండి. హాయ్ బ్రదర్, గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? సూపర్ బ్రదర్. ఏం నచ్చింది బ్రదర్ సినిమాలో? రామ్ చరణ్ గారు ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తారు భయ్య. ఫార్మర్స్ కి సపోర్ట్ చేసిన ప్రతి సీన్ నాకు చాలా నచ్చింది. ఆ సీన్ లో వాళ్ళ బాబాయ్ గారు గుర్తొచ్చారు నాకు, పవన్ కళ్యాణ్. ఓకే అన్న, సినిమాలో మీకు ఎక్కడైనా లాగ్ అనిపించిందా? త్రూ అవుట్ మూవీ ఎంగేజింగ్ ఉందా? స్టార్టింగ్ లో కొంచెం అనిపించింది, కానీ రామ్ చరణ్ గారిని చూస్తే నాకు అదేం అనిపించలేదు. ఎస్ఏ సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ భయ్య, చెప్పారు. బ్లాక్ బస్టర్ సినిమా, ఆయన వల్ల ఇంకా హిట్ అవుతుంది మూవీ, చెప్పారు. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది తమన్ గారిది? తమన్ గారిది అయితే ఏది అయినా సూపర్ ఉంటది, మూవీ ఇంకా బాగుంది భయ్య. సాంగ్స్ శంకర్ గారి స్టైల్లో ఉన్నాయా? ఆ లెవెల్లో ఉండొచ్చు, బాగానే అట్లా ఉన్నాయి. శంకర్ గారి మేకింగ్ ఎలా అనిపించింది? శంకర్ మేకింగ్ బాగుంది భయ్య, సూపర్. శంకర్ గారు కంబ్యాక్ ఇచ్చారనుకోవచ్చా మంచి బ్లాక్ బస్టర్ తో? కంబాక్ ఇచ్చారు అనుకోవచ్చు భయ్య. రామ్ చరణ్ గారిది ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది, పండక్కి బ్లాక్ బస్టర్. ఓవరాల్ గా సినిమా రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారంటారా? రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు భయ్య. ఓకే అన్న, సినిమా ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ కొడుతుంది ఈ మూవీ. ఓకే అన్న, సినిమాకి రేటింగ్ అంటే ఎంత ఇస్తావు? అవుట్ ఆఫ్ 8.4 అట్లా ఇవ్వచ్చు. ఓకే అన్న, 10 out of 8. ఓకే బ్రదర్, పుష్ప సినిమా కలెక్షన్ బ్రేక్ చేస్తుందా? పుష్ప 2 కలెక్షన్ అట్లా ఏం కాదు, బ్రేక్ చేస్తే చేయొచ్చు భయ్య. పండగకి ఒకటి కదా, సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్తారు. ఇంకా ఈ మూవీ తీసిందే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ కింద. రామ్ చరణ్ గారిని చూపించినందుకు చాలా మందికి ఆయన కోసం వెళ్ళాలనిపిస్తుంది మూవీకి.